సైలెంట్ గా సీరియల్ చూస్తున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడ్డంగా బుక్ అయిపోయాను. అసలు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ ప్రశాంతంగా కూర్చొని సీరియల్ చూస్తుంది. అదే టైంలో నేను వెళ్ళి ఎప్పుడు సీరియల్స్ ఏంటి కొంచెం ఛానల్ మార్చొచ్చుగా అన్నాను. అంతే. రోజు మా అమ్మ తిడతానే ఉంది, ఆ జుట్టు ఎందుకు అలా పెంచుతుందో వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోరా అని. నేనేదో సరదాగా నా గర్ల్ ఫ్రెండ్ కి లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టం అని చెప్పాను. అంతే. జుట్టు పెట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టింది. నోటితూలు ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. మరి నిజానికి మన గర్ల్ ఫ్రెండ్ లేదనుకోండి, ఆకలేస్తుంది ఏమైనా తిందామని కిచెన్ లోకి వెళ్తే కిచెన్ నుంచి బయటకి వెళ్ళేదా కొట్టింది. చేసేదేం లేక బయట ఫుడ్ తినేసి వచ్చిన ఆ మాన నేను మనశాంతిగా మూవీ చూస్తుంటే మెరుపు తీగలాగా వచ్చి టీవీ కట్ చేసి వెళ్ళిపోయింది. సిచ్యువేషన్ మొత్తం మా అమ్మ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. నేనేం చేసిన యాంటీ అవుతుంది. ఈ సిచ్యువేషన్ ని కూల్ చేయాలంటే నేను వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలి. అదే నాకున్న లాస్ట్ ఆప్షన్. ఇంకా బాధతో బైక్ ఎక్కి హెయిర్ కట్ చేయించుకోవడానికి బయలుదేరిపోయాను. బాధ ఎందుకంటే చాలా మంత్స్ నుంచి పెంచుతున్నాను, అన్ని రోజుల నుంచి పెంచి సన్ గా కట్ చేయించాలంటే అలాగే ఉంటుంది. మరి సలూన్ షాప్ కి వెళ్ళగానే నా మనసు ఒప్పుకోలేదన్నమాట హెయిర్ మొత్తం కట్ చేయించుకోవడానికి. అందుకే ఓన్లీ జస్ట్ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించాను. ఇదంతా బానే ఉంది కానీ ఇంటికి వెళ్దామంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మా అమ్మ హెడ్ మీద హెయిర్ 1 సెంటీమీటర్ పెట్టి డిప్ కటింగ్ చేస్తేనే ఇంకొంచెం కట్ చేయించవచ్చు కదరా అంటది. అలాంటిది నాకున్న హెయిర్ లో 1 సెంటీమీటర్ కట్ చేయించాలని చెప్తే ఇంకేమైనా ఉందా? అసలు హెయిర్ ఎక్కడ కట్ చేయించావరా అంటారా? అదే మ్యాజిక్. చేసినట్టు ఉండదు. ఈ వీడియో కానీ 30K లైక్స్ కంప్లీట్ చేస్తే మా అమ్మ నా హెయిర్ కట్ చూసి ఎలా రియాక్ట్ అయిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలా వెళ్లే ముందు ఇలా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తా.